గురించి కొన్ని మాటలను నేను రాశాను. అదే నా మాటలుగా ఆలకించాలని కోరుతున్నాను. మనిషిగా మోటుగా కనిపించిన మృదుత్వం నీ మనస్తత్వం, ఆత్మీయ అనురాగం పారే చల్ల నీళ్ల కొండతత్వం, నీ అంతర్గతంలో దేవుని భయం, సేవకునిపై నీవు ప్రేమ పర్వతం, నిలువెత్తు విలువలతో నీ వ్యక్తిగత సాక్ష్యం స్థిరత్వం, నీ ఆరాధన విధానం ఎందరికో ఆదర్శ నినాదం, నీ ప్రేమ పలకరింపు మా అందరి మనసు పులకరింపు, మందిరంపై నీకున్న శ్వాస కావాలి మా అందరికీ ధ్యాస, పరిచర్య పట్ల నీకున్న భారం నీ తరానికి కావాలి ఈ భాగ్యం, ఆశాజీవిగా బ్రతికావు, నిరీక్షణతో నిలిచావు, ఆరోగ్యం క్షీణిస్తున్న ఆకాంక్షతో ఎదురు చూశావు, శరీరం దౌర్బల్యంలో కూడా ఆత్మీయ ధన్యతకై దీనుడుగా పోరాడావు, దేవుని చిత్తానికి శిరస్సు వంచి దివ్య నిత్య రాజ్యానికి చేరావు, నీ మరణ వేద బాధను చూచి ఆప్తుల ఆవేదనను గాంచి ఎర్ర సూర్యుడే చల్లబడ్డాడు, కారు మేఘాలే కరిగి కన్నీరయ్యాయి, కఠిన కరోనా మహమ్మారిని కదం తొక్కి ఎదిరించావు, కసాయి క్యాన్సర్ కోరలకు అసులు బాసావు. మేము వింటున్న ప్రస్తుత సందేశాలు భక్త కోటితో నీకున్న ప్రత్యక్ష సహవాసాలు, మాకర్థం కాని ఎన్నో మర్మాలు నేడు నీకు మధుర స్మృతులు, బ్రతికినా చచ్చినట్లు ఉన్న వారి మధ్య చనిపోయినా జీవించినట్లున్నావు, దయలేని దుష్టలోకంలో ఉండేదానికన్నా దైవ ప్రేమ స్వరూపుని ముఖకాంతిలో నివాసం మేలన్నావు, ముందే వెళ్ళావు. యజమానుడి అడబాసిన భార్య బిడ్డలారా, కుమారునికి దూరమైన ప్రియ తల్లులారా, తోబుట్టును తోడు పోగొట్టుకున్న సోదరిలారా, అందరికీ ప్రభువైన యేసుపై ఆనుకొనండి, ఆదరణ పొందండి, ఆయనను చేరుకునే ఆశతో అనంత బాధను భరించండి. అన్నిటికీ సరిపోయినవాడు, అంతటికీ సమయాన జోడు, మన అందరికీ దేవుడే తోడు, ఆయనే మనతో ఉన్నాడు చూడు. థ్యాంక్ యూ.